తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని అధికారుల అండతో కొందరు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎర్రవల్లి మండలం పుట్టనదొడ్డి గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 80 మంది రైతులకు చెందాల్సిన భూమిని గుట్టుచప్పుడు కాకుండా వేరే వ్యక్తుల పేరు మీద మార్చడంపై రైతులు శనివారం జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో మీడియా ప్రతినిధులతో బాధితులు మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా ఆ భూమిలో తాము సాగు చేసుకుంటున్నామని, కళ్లం దొడ్లతో పాటు నివాస గృహాలను కూడా నిర్మించుకున్నామని తెలిపారు. సదరు భూమిలోనే సగం భాగం శ్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్, వాటర్ ట్యాంక్ వంటి ప్రభుత్వ నిర్మాణాలు కూడా ఉన్నాయి. 1973-74 పహాణీ రికార్డుల ప్రకారం అది కొరవ ఏదన్న వగైరాలనేది ఉందని, అంటే అది ఒకరికి సంబంధించిన భూమి కాదని వారు గుర్తు చేశారు. కొరవ ఏదన్న వారసులు తమకు ఎవరికీ తెలియకుండా మొత్తం భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని రైతులు ఆరోపించారు. గతంలో ఈ విషయం తెలిసి తహసీల్దార్కి ఫిర్యాదు చేయగా రిజిస్ట్రేషన్ నిలిపివేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఎర్రవల్లి తహసీల్దార్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని రైతులు ధ్వజమెత్తారు. నీళ్ళ ట్యాంక్ కూడా దీంట్లోకి 22 ఎకరాలలో హైలైట్ ఏంటంటే దీన్ని బుక్ కంటే ముందర మాజీ సర్పంచ్ ఒక ఆయన చేసినారంటే కొంతమందికి డైరెక్ట్ ఎక్కిచ్చేసిన ఇంద్రమ్మ నాదే నిదానంగా పోదాము. తీసుకొచ్చా బావులకేపో ఆయన వచ్చినాక ఆయన కూడా మాట్లాడుతున్నాడు. పేరు హనుమంతు. మా తాతల ముత్తాతల కాంటి మా మా నివసం ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఉన్నాము. 3 తరాలైంది ఇప్పటికి. ఇంతవరకు మాకు న్యాయం చేయాలని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము. ఎంఆర్ఓ ఆఫీసు 3 లక్షలు తీసుకొని రిజిస్టర్ చేసి ఇచ్చినాడు వాళ్ళకి. మాకు తెలియకుండా మా ఎలక్షన్ ముందర ఆ మంచి తెలియకుండా చేసినాడు. ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని మేము కోరుతున్నాం. చేసి ఇవ్వాలని కోరుతున్నాం ఎంఆర్ఓని. మేము చేయకపోతే ఎంత దూరమైనా పోతాము. మా గ్రామం ప్రజలందరూ కలిసి ధర్నా చేస్తాము అని కోరుతున్నాం. అనగా 1వ నెంబర్లో మా తాతల నుండి కళ్ళందొడ్లు, గృహ నివాసన ఇండ్లు అన్నీ కలిగి ఉన్నాయి. వ్యవసాయ కళ్ళందొడ్లు ఇండ్లు ఉన్నాయి. శ్మశాన వాటిక కూడా ఇంట్లో 1వ నెంబర్లోనే ఉంది. దాన్ని అప్పుడు మా ముత్తాతల వాళ్ళు రాజు దగ్గర నుంచి కొంత అమౌంట్కి సవాల్ పాట పాడుకొని దాన్ని అందరూ ఎంఆర్ఓ గారు అందరి పేరు రానికి రాదంటే కురువైదన్న వగేరాలని ఒక్కరి పేరు పైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పట్లో అదే దాని మీద కంటిన్యూగా ఉండి మా ఊర్లో రైతులంతా మూకమ్మడిగా ఉండి పొలాలు చేసుకుంటూ కళ్ళందొడ్లు నివాసం జరుగుతుంది. అయితే ఇప్పట్లో వాళ్ళు మాదే పొలం అన్నట్టు మొత్తం వాళ్ళు ఆక్రమించుకున్నాలని ఎంఆర్ఓ దగ్గర పోయినారు. ఎంఆర్ఓ గారు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని నోటీసు తీసుకొని మేము ఎంఆర్ఓ దగ్గర కలవడం జరిగింది. ఎంఆర్ఓ కాడికి పోతే మాకు ఎంఆర్ఓ ఏమని సలహా చెప్పిండంటే, మీ కళ్ళందొడ్లు మీ ఇంట్లో మీకు చేసి ఇచ్చి మిగతాది వాళ్ళ చేసి ఇస్తానని చెప్పిండు. అంటే మేము ఆ ఎలక్షన్ల మూమెంట్లో మేము ఎంఆర్ఓ కలిసిన తర్వాత ఎంఆర్ఓ గారు మాకు తెలియకుండా వాళ్ళకి మొత్తం రిజిస్ట్రేషన్ చేయించి చేయడం జరిగింది. ఇటుకాల ఎంఆర్ఓ గారు డబ్బులు తీసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మాకు మొత్తం కళ్ళందొడ్లు ఇల్లు దొబ్బేస్తామని మాకు పొజిషన్లో ఉన్నాం మాది అన్నట్టు వాళ్ళు ఊర్లో పుకారు లేపి మాకు భయపడిపిస్తున్నారని చెప్పి